శుభోదయం మిత్రులారా, వార్తా కథనాలపై విశ్లేషణ కార్యక్రమం టీజీటీవీ మార్నింగ్ న్యూస్ కు స్వాగతం. నేను మీ జైలి సత్య. ముందుగా వివిధ పత్రికల్లో వచ్చిన ప్రధాన వార్తలను కనుక పరిశీలించినట్టయితే రాష్ట్రంలో క్రైమ్ రేటు విపరీతంగా పెరిగిపోతా ఉన్నది. మరి ఇక్కడ ఒకప్పుడు భారతదేశంలోనే నెంబర్ 1 గా ఉన్నటువంటి పోలీస్ వ్యవస్థ ఇవాళ కేవలం ప్రతిపక్షాలను కట్టడి చేయడం కోసం, అక్రమ కేసులు పెట్టడం కోసమే వల్ల టైం అంతా వెచ్చిస్తా ఉంటే పట్ట పగలే చోరీలు జరుగుతా ఉన్నాయి పట్టణాలలో. అది జాలదన్నట్టు ఇలా మాజీ ఐపీఎస్ భార్యను హత్య చేసిండ్రు అని అంటే మరి వీళ్ళ ఏదైతే పోలీసులు శాంతి భద్రతలను ఏ విధంగా కాపాడుతా ఉన్నారో, అందులో ఉన్న డొల్లతనం ఏ విధంగా ఉన్నదో మనం ఇక్కడ ప్రధానంగా చూడవచ్చు. పోలీసు వ్యవస్థ భ్రష్టు పట్టిపోవడానికి ఈ రాజకీయ మితిమీరిన రాజకీయ జోక్యమే కారణం అని చెప్పక తప్పదు. ఏదైతే పోస్టింగ్ల కోసం కాంగ్రెస్ నాయకులు అడ్డమైన మరి వాళ్ళ అధికారాలను దుర్వినియోగం చేయించే ప్రయత్నం ఏదైతే చేస్తా ఉన్నారో, పోలీసులు కూడా కాంగ్రెస్ వాళ్ళ మరి ప్రాపకం కోసం మాత్రమే పనిచేస్తుండడంతో పట్టపగలే మరి కరీంనగర్లో పట్టపగలు నట్ట నడిబొడ్డున మరి ఇక్కడ తుపాకులతోటి మరి యథేచ్ఛగా వీరంగం చేసి బంగారం షాపును దోసుకొని పోతే ఇప్పటి వరకు వాళ్ళ జాడ దొరకవట్టలేకపోయింది ఈ పోలీస్ డిపార్ట్మెంటు. ఇప్పుడు జూబ్లీ హిల్స్ హైదరాబాద్ నడిబొడ్డున మాజీ ఐపీఎస్ భార్యను, అందులో పనిచేసే పని మనిషి మరో ఇద్దరు సహాయంతో మరి అక్కడ ఆమెను ఏదైతే గొంతు కోసి ఆ బంగారం నగలతోటి ఉడాయించింది. అంటే శాంతి భద్రతలు ఏ విధంగా క్షీణించినాయి, రేవంత్ రెడ్డి చేతిలో ఉన్న శాఖలు ఏ విధంగా భ్రష్ పట్టిపోతా ఉన్నాయో మనం ఇక్కడ చూడవచ్చు. ఇక మరోవైపు తమిళనాడులో నరాలు దిగే ఉత్కంఠ జరుగుతా ఉన్నది. 118 మ్యాజిక్ ఫిగర్ చేరితేనే నేను మిమ్మలను మరి ఏదైతే దానికి ఆహ్వానిస్తా, ప్రభుత్వ ఏర్పాటుకు ఆహ్వానిస్తా అని చెప్తున్నటువంటి మరి ఏదైతే ఆ గవర్నరు ఆ రకంగా చెప్పడంతో ఇప్పటికి 116 ఎమ్మెల్యేలను కూడగట్టగలిగిండు. మరి వీసీకే ఆ చిన్న పార్టీ ఆయన చేతిలో 2 ఎమ్మెల్యేలు ఉన్నాయి. వాటిని మాత్రం మరి ఇక్కడ ఇంకా మేము మీకు మద్దతు ఇస్తామని చెప్పి ఓవరాల్ గా చెప్పినప్పటికీ వాళ్ళకి మాత్రం లెటర్ ఇవ్వలేదని చెప్పి మరి ఈ రోజు ప్రమాణ స్వీకారం కూడా వాయిదా పడ్డది. ముచ్చటగా 3వ గవర్నర్ను కలిసినా కూడా ఆయనకు మాత్రం ఆహ్వానం అందడం లేదనే విషయాన్ని మనం ఇక్కడ గమనించవచ్చు. మరోవైపు చూసుకున్నట్టయితే కాంగ్రెస్ 50 ఏళ్ల మరి ఇక్కడ స్నేహ బంధాన్ని నింపుకున్నది, కూటమికి తూట్లు పడిసింది అని చెప్పి డిఎంకే ఇప్పుడు తీవ్రంగా విరుచుకుపడతా ఉన్న పరిస్థితిని మనం చూడవచ్చు. మరి 50 ఏళ్ల నుంచి డిఎంకే తోటి జట్టుకట్టినటువంటి కాంగ్రెస్ ఇవాళ ఏకపక్షంగా మరి దాన్ని ఏదైతే వాళ్ళ మైత్రిని నింపుకోవడంతో మరి డిఎంకేకి సంబంధించిన ఎంపీలు కూడా స్పీకర్ కు లేఖ రాసిరట. మరి లోక్సభ స్పీకర్ కు మేము కాంగ్రెస్ పక్కన కూర్చోలేము, మా సీట్లను మార్చండి అని చెప్పి ఇక మేము కాంగ్రెస్ తో కలిసిపోయే ప్రసక్తి లేదని చెప్తా ఉన్న పరిస్థితి. దీంతో ఇవాళ బీజేపీ ఏదైతే వ్యూహాత్మకంగా వ్యవహరించిందో ఆ వ్యూహాత్మక వ్యవహారంతో ఇవాళ మరి డిఎంకేనే మొన్నటి రోజున డీలిమిటేషన్ బిల్లును తీవ్రంగా వ్యతిరేకించింది. ఒకవైపు టీఎంసీ, మరోవైపు డిఎంకే ఇలా కాంగ్రెస్ తోటి జటగట్టి దాన్ని వ్యతిరేకిస్తే ఇలా కాంగ్రెస్ చేయించింది. రేపటి రోజున మరి మహిళా బిల్లుకు, డీలిమిటేషన్ బిల్లుకు మరి పచ్చ జెండా ఊపబోతా ఉన్నారా, లేదంటే వీళ్ళు గైర్హాజరైనా కూడా వాళ్ళు బిల్లును నెగ్గించుకునే అవకాశం ఉంటది. మరోవైపు తృణమూల్ కాంగ్రెస్ ఎంపీలను కూడా బీజేపీలో విలీనం చేసుకునే అవకాశం ఉంటుందని చెప్పి పెద్ద ఎత్తున మరి ఇక్కడ నిపుణులు చెప్తున్న పరిస్థితిని అయితే మనం ఇక్కడ గమనించవచ్చు. ఇక హైడ్రా విషయానికి వస్తే హైడ్రా రాజ్యాంగేతర శక్తిగా ఏ విధంగా వ్యవహరించింది, మరి ఇక్కడ అన్ని రకాల అనుమతులున్నా కూడా కూలగొట్టిన అంశాన్ని మనం చూసినాం. ఇప్పుడు తీరిగ్గా ఏదైతే ఒక యజమానికి సంబంధించిన బిల్డింగ్ ను కూలగొట్టి మరి ఆ చెరువు శిఖంలో ఏదైతే చెరువు బఫర్ జోన్ లో కట్టినని చెప్పి తీరా ఇప్పుడు మీరు మళ్ళీ నిర్మించుకోవచ్చు అని చెప్పి చెప్తా ఉన్న పరిస్థితి. అంటే మరి ఇప్పటి వరకు వాళ్ళు కట్టుకున్న దాన్ని కూల్ చేస్తే ఆ నష్టం ఎవరు భరిస్తారన్న దానికి మాత్రం హైడ్రా దగ్గర సమాధానం లేదు. దీని ద్వారా తేటతెల్లమైంది హైడ్రా అనేది మరి ఇక్కడ పూర్తిగా కక్ష సాధింపుల కోసమే పనిచేస్తా ఉన్నదనే విషయం అయితే ఇక్కడ తేటతెల్లమైన అంశాన్ని మనం ఇక్కడ ప్రధానంగా చూడవచ్చు. ఇక వార్తా కథనాలను కనుక పరిశీలించినట్టయితే ముందుగా నమస్తే తెలంగాణలో కట్టు తప్పిన క్రైమ్ రేటు, గాడి తప్పిన లా అండ్ ఆర్డర్, యథేచ్ఛగా లూటీలు, నడి రోడ్డుపై హత్యలు, కాల్పులు, నేరాలకు కేరాఫ్గా తెలంగాణ 18.7% పెరిగిన క్రైమ్ రేట్ అట. నేటికి నిందితుల ఆచీకు దొరకని కరీంనగర్ నగల దోపిడీ కేసు. తాజాగా రిటైర్డ్ ఐపీఎస్ భార్యను చంపిన నేపాలి గ్యాంగ్. చిలకలగూడలో కత్తులతో పొడిచి యువకుడి హత్య. నాగర్ కర్నూలు జిల్లాలో బాలికపై 6 నెలలుగా లైంగిక దాడి. రాష్ట్రంలో శాంతి భద్రతపై చేతులెత్తేసిన రేవంత్ సర్కార్. భయంకరమైన నేరాల్లో 172% పెరుగుదల నమోదు. సైబర్ నేరాల్లో దేశంలోనే నెంబర్ 1 స్థానానికి తెలంగాణ. అడ్డు అదుపు లేని డ్రగ్స్ వినియోగం ఎన్సీఆర్బి నివేదికలో వెల్లడి అని చెప్పి మరి ఇక్కడ చూసుకున్నట్టయితే రాష్ట్రంలో 2024 సంవత్సరంలో మొత్తం నమోదైన నేరాలు 2,17,976 ఉంటే 2023 తోటి పోల్స్తే 18.7% పెరిగినాయట. అదేవిధంగా నేరాల రేటు లక్షకు 418 ఉంటే భయంకరమైన నేరాల్లో పెరుగుదల 172 అట. మరి ఇక్కడ 568 రాష్ట్రాలు ఉన్నది, సగటు 418 ఉంటే ఆ సగటును కూడా దాటిపోయింది.
2023 తోటి పోలిస్తే 2024లో డ్రగ్స్ కేసుల పెరుగుదల మరి ఇక్కడ 100% పెరిగిందట. ఇక్కడ అది భయంకర నేరాల్లో 172% పెరిగితే మరి డ్రగ్స్ కేసులలో 100% పెరిగింది. 2024లో రాష్ట్రంలో సైబర్ నేరాలు 49% పెరిగినాయి. మరి మొత్తంగా ఇవాళ చూసుకున్నట్టయితే కట్టు తప్పిన క్రైమ్ రేట్ కాంగ్రెస్ పాలనలో మరి గాడి తప్పిన లా అండ్ ఆర్డర్ అంటే పక్కా ఏదైతే పోలీసులను వాళ్ళ పనులను వాళ్ళు చేసుకోనియకుండా కేవలం కాంగ్రెస్ కక్ష సాధింపుల కోసం వాళ్ళని వాడుతూ ఉంటే ఇవాళ వాళ్ళు పోస్టింగ్ల కోసం కాంగ్రెస్ నేతల చుట్టూ పడిగాపులు కాసి వాళ్ళు చెప్పిన పనుల్లా చేసుకుంటూ ఇవాళ పోలీసు వ్యవస్థను భ్రష్టు పట్టిస్తా ఉన్నారు. పోలీసు వ్యవస్థ దిగజారిపోయింది. ఒకప్పుడు దేశంలోనే నెంబర్ 1 గా ఉన్నటువంటి తెలంగాణ పోలీసు ఇవాళ మరి ఇక్కడ లా అండ్ ఆర్డర్ పట్టు తప్పి ఇవాళ దేశంలో అపహాస్యం అవుతా ఉన్నది మన తెలంగాణకు సంబంధించిన పోలీస్ డిపార్ట్మెంట్ అనే విషయాన్ని మనం ఇక్కడ గమనించాలి. డీజీపీలు మారుతా ఉన్నారు కానీ పోలీసు వ్యవస్థ తీరు మాత్రం మారడం లేదు. ఎందుకంటే యథా రాజ తదా ప్రజ అన్నట్టు అక్కడ రేవంత్ రెడ్డి ఏ విధంగా అయితే ఆదేశాలు జారీ చేస్తారో ఆ ఆదేశాలను పాటించుకుంటూ ఇలా మరి ఏదైతే కేవలం ప్రతిపక్షాల నోరు మూయించడానికి, ప్రతిపక్షాల మీద కేసులు పెట్టడానికి, సోషల్ మీడియాను స్క్రీనింగ్ చేయడానికి, సోషల్ మీడియాలో ప్రభుత్వానికి వ్యతిరేకంగా పెట్టిన వారి మీద ఏ విధంగా అక్రమ కేసులు పెట్టాలి, ఏ విధంగా వాళ్ళను వేధించాలి, ఏ విధంగా వాళ్ళను జైలుకు పంపాలి, జైలుకు పోయిన వాళ్ళను మళ్ళీ పీటీ వారెంట్లు వేసి ఏ విధంగా ఇబ్బంది పెట్టాలని ఇదే రీతిలో పనిచేస్తా ఉన్నది పోలీస్ డిపార్ట్మెంట్ తప్ప ప్రజల కోసం, శాంతి భద్రతల రక్షణ కోసం, మహిళలకు రక్షణ కల్పించడం కోసం పనిచేయడం లేదు. చివరికి వస్తే మాజీ ఐపీఎస్ భార్యను గొంతు కోసి చంపినా కూడా దిక్కులేని పరిస్థితి నెలకొన్నది ఈ రోజు తెలంగాణలో అనే విషయాన్ని మనం ఇక్కడ ప్రధానంగా చూడాలి. ఇక రాష్ట్రంలో నేరాలు పెరిగినాయి. మత్తుకు బానిస అవుతున్న యువత వరంగల్లో మరీ దారుణం. తన్నుకోవడాలు, కొట్టుకోవడాలే. హైదరాబాద్ లో ఆగని బైక్ రేసింగ్. మంత్రి కొండా సురేఖ వ్యాఖ్యలు. ఒక మంత్రే మరి రాష్ట్రంలో నేరాలు పెరిగినాయి అని చెప్తా ఉన్నారు అంటే కాంగ్రెస్, ఈ దుర్మార్గపు కాంగ్రెస్, దరిద్రపు కొట్టు పాలన, చేతగాని దద్దమ్మ ప్రభుత్వం ఏ విధంగా ఉన్నదో అందులో పనిచేస్తున్నటువంటి ప్రభుత్వంలో భాగస్వామి అయిన ఒక మంత్రే చెప్తా ఉన్నది అని అంటే రేవంత్ రెడ్డి పరిపాలన ఎంత భ్రష్టు పట్టిపోయిందో ఒక్కసారి ఆలోచన చేయాలి. సర్కార్ విఫలం. పోలీసుల చేతగాంతనంతో బీఆర్ఎస్ నేతలపై దాడులు. డీజీపీకి బీఆర్ఎస్ వినతి పత్రం. రేవంత్ పాలనలో దిగజారిన శాంతి భద్రతలు. మరి ఇక్కడ సర్కార్ విఫలం అని అంటే ఇవాళ నగరం నడిబొడ్డున మరి ఇక్కడ తుపాకులు పెట్టి ఒకవైపు బంగారం ఎత్తుకొని పోతే అదే నగరం నడిబొడ్డున ఒక ఎమ్మెల్యే మీద దాడికి కర్రలతోటి దాడి చేస్తే కూడా ఇవాళ పట్టించుకోలేదు ప్రభుత్వం. పైపెచ్చు పోలీసులు మరి ఇక్కడ కాంగ్రెస్ వాళ్ళను ప్రోత్సహిస్తూ వాళ్ళు చేసిన పనులను సమర్థిస్తా ఉన్నారు అని అంటే ఈ చేతగాని దద్దమ్మ ప్రభుత్వం, అసమర్థ ప్రభుత్వం ఇవాళ ప్రజాపాలన పేరుతోటి ప్రజలను ఏ విధంగా హింసించుక తింటా ఉన్నది, ఇవాళ రజాకారులను మరిపిస్తూ పరిపాలన సాగిస్తా ఉన్నది రేవంత్ రెడ్డి ప్రభుత్వం అనే విషయాన్ని మనం ఇక్కడ గమనించాలి. 10 ఏళ్ల పాటు మరి ఇక్కడ సుభిక్షంగా ఉన్నటువంటి రాష్ట్రాన్ని ఇవాళ మరి ఏ విధంగా దాడులను ప్రోత్సహిస్తూ మరి ఇక్కడ ఎక్కడికక్కడ అక్రమ కేసులతో వేధిస్తా ఉన్నారో ఒక్కసారి ఆలోచన చేయాలి. ఇక్కడ రిటైర్డ్ ఐపీఎస్ భార్య దారుణ హత్య. నేపాల్ గ్యాంగ్ ఘాతుకం. భారీగా నగదు ఆభరణాల చోరీ. 2 రోజుల పాటు రెక్కి నిర్వహించి హతమార్చిన నిందితులు అయినా కూడా ఇప్పటి వరకు వాళ్ళను దొరకబట్టలేదు, బంగారం దొంగలను దొరకబట్టలేదు. నేరాల అదుపు చేయడానికి అసలు పోలీసులకు సమయమే ఉండడం లేదు. పైపెచ్చు ఇయ్యాల ఏ సామాన్యుడు కూడా తానా మెట్లెక్కి పోలీసులను ఆశ్రయించడానికి సిద్ధంగా లేడు. వాళ్ళ దగ్గర పోతే న్యాయం జరుగుతుందన్న ఆలోచన కూడా సామాన్యులకు లేదన్న విషయాన్ని మనం ఇక్కడ ప్రధానంగా చూడాలి. ఇక ధాన్యం కొనండి బాంఛన్. పంట కొనుగోళ్లు చేపట్టాలంటూ కాళ్ళపై పడి రైతు వేడుకోలు. వానలు పడుతున్నాయి, వడ్లు ఎక్కడ తడుస్తాయో అని భయం అవుతున్నది, మీ కాలు మొక్కసారు వడ్లు కొనండి అంటూ మంచిర్యాల జిల్లా అదనపు కలెక్టర్ చంద్రయ్య కాళ్ళపై పడి వేడుకుంటున్న అజీపూర్ మండలం కర్ణమామిడికి చెందిన రైతు బొడ్డు మధుకరట. ఇక్కడ రైతులకు ఏ విధమైన దుస్థితి తీసుకొచ్చింది రేవంత్ రెడ్డి ప్రభుత్వం. కేసీఆర్ ప్రభుత్వంలో రైతు రాజుగా ఉండే కల్లాలలో కాలు మీద కాలేసుకొని కూర్చుంటే అక్కడ కల్లాలలో కాంటాలు అయిపోయి వాళ్ళకు నేరుగా అకౌంట్లలో డబ్బులు పడితే ఇవాళ ఏ క్షణాన ఏం జరుగుతుందో అని చెప్పి కల్లాలలో పడిగాపులు కాసిన వాళ్ళు వడదెబ్బతోటి మృత్యువాత పడతా ఉన్నారు, గుడ్డెపోటుతోటి మృత్యువాత పడతా ఉన్నారు. మరి ఇక్కడ మంచిర్యాల జిల్లా లక్షేరిపేట మండలంలో 2 వేరు చోట్ల ఏదైతే ఈదురుగాలులకు షెడ్డుగూలు 2 చనిపోయినరు, గోడగూలు 2 చనిపోయినరు. ఈ దుర్మార్గ ప్రభుత్వానికి ఇప్పటికి కూడా ఇంకా మనసు రావడం లేదు, ఇంకా కొనుగోలు వేగవంతం చేయడం లేదు. మరి ఇక్కడ కేంద్ర ప్రభుత్వం కొనుగోలు చేయడం లేదని చెప్పి ఇలా రాష్ట్ర ప్రభుత్వం తాత్సారం చేస్తూ వాళ్ళే ఏదైతే దళారులకు అమ్ముకునే విధంగా వాళ్ళని ఇబ్బందులకు గురి చేస్తా ఉన్న పరిస్థితిని కూడా మనం ఇక్కడ చూడాలి. ప్రభుత్వం వడ్లు మొక్కలు కొనాలని కోరుతూ నిర్మల్ జిల్లా రాజూరా గ్రామ రైతులు శుక్రవారం అర్లీ ఎక్స్ రోడ్ వద్ద రాస్తారోకో చేసిన వెంటనే పంటలు కొనాలంటూ లోకేశ్వరం తహసీల్దార్
సూర్యారావు కాలు మొక్కుతున్న రైతులు, ఇటు అధికారుల కాళ్ళు మొక్కాల్సిన పరిస్థితిని తీసుకొచ్చింది రైతులని. ఇలా ఎక్కడ చేసింది? రైతును రాజును చేస్తాం, మాది రైతు ప్రభుత్వం, మాది ఇందిరమ్మ రాజ్యం, మాది ప్రజాపాలన అని చెప్పి ఇవాళ రైతులను నడి రోడ్డు మీద నిలబెట్టడే కాదు, ఆఖరికి అధికారుల కాళ్ళు మొక్కుతూ ఇవాళ వాళ్ళను బుచ్చగాలం చేసింది కాంగ్రెస్ ప్రభుత్వం అనే విషయాన్ని మనం ఇక్కడ ప్రధానంగా చూడాలి. ఇక కాంగ్రెస్ వెన్నుపోట్లు, కూటమికి బీటలు, ఒక్కో రాష్ట్రంలో ఒక్కో రకంగా హస్తం, అవకాశవాదం, మిత్రద్రోహంతో దూరమవుతున్న ఇండియా పార్టీలు, పదవుల కోసం డిఎంకేతో 55 ఏళ్ల దోస్తీకి కాంగ్రెస్ గుడ్ బై, మోసగాళ్లతో ఉండలేమని కూటమి నుంచి డిఎంకే ఎగ్జిట్, పార్లమెంట్ లో మరో చోట సీట్ల కోసం స్పీకర్ కు విజ్ఞప్తి, తమిళనాడులో కాంగ్రెస్ నేతలను కొట్టిన డిఎంకే నేతలు, వెన్నుపోటు వైఖరిపై ఎస్పీ చీఫ్ అఖిలేష్ యాదవ్ ధ్వజం, కష్టాల్లో మిత్రులను విడిచిపెట్టే వాళ్ళం కాదని చెప్పి చురుకలవట, భుజంపై చేయేసినట్టు కనబడుతూనే వెన్నుపోటు పడవడం, అవకాశం దొరికితే వారిని అధికారానికి దూరం చేయడం, ఓడిన చోట సహచరులకు చేయించి మిత్రద్రోహానికి పాల్పడడం, ఇది ఇండియా కూటమి పట్ల కాంగ్రెస్ అనుసరిస్తున్న కుటిల నీతి. తమిళనాడు తాజా పరిణామాలతో ఇది మరోసారి సుస్పష్టమైంది. అఖిలేష్, తేజస్వి, ఉద్ధవ్, కేజ్రీవాల్ ఇప్పటికే కాంగ్రెస్ అవకాశవాద రాజకీయాలకు బాధితులుగా మిగిలిపోగా ఇప్పుడు మమతా, స్టాలిన్లకు కూడా తత్వం బోధపడ్డది. మరి ఇక్కడ ఏదైతే అతిపెద్ద పార్టీగా అవతరించిందో ఏదైతే టీవీకే, మరి విజయ్ నేతృత్వంలోని టీవీకే, వెంటనే వాళ్ళకి మేము మద్దతు ఇస్తున్నామని చెప్పి డిఎంకే కూటమిలో భాగస్వామి అయినటువంటి కాంగ్రెస్ తన 5 ఎమ్మెల్యేలతో బేషరతుగా టీవీకేకు మద్దతు ఇస్తున్నామని చెప్పింది. మరి ఇక్కడ సమిష్టిగా నిర్ణయం తీసుకోవాలి. ఎన్నికల ముందు పొత్తు పెట్టుకొని 55 సంవత్సరాల నుంచి మరి ఏదైతే మైత్రి బంధం ఏర్పరచుకున్నటువంటి ఈ కూటమి, ఇండియా కూటమి ఇవాళ అందులో నుంచి ఏకపక్షంగా చెప్పడంతో డిఎంకే మరి మేము కాంగ్రెస్ తో నడవలేము, ఇది ద్రోహమే, మిత్రద్రోహ పార్టీ, మరి చేసిన ద్రోహాన్ని మేము ఎలాగో విడిచిపెట్టేది లేదు అని చెప్పి అలా పక్కన కూడా కూర్చొని మా సీట్లు మార్చాలని చెప్పిన పరిస్థితిని మనం ఇక్కడ చూడవచ్చు. ఇక కాంగ్రెస్ దరిద్రం మనకెందుకు? 2.5 ఏళ్లలో రైతులు, విద్యార్థులు ఆగమైంది. రైతు డిక్లరేషన్ ఏమైంది? 2 లక్షల ఉద్యోగాలేవి? 1.5 ఏడాది ఓపిక పట్టండి, కేసీఆర్ సీఎం అవుతాడు. త్వరలో బీఆర్ఎస్ సభ్యత్వాలు పూర్తి చేసి కొత్త కమిటీలు, ప్రజా సమస్యలపై కొట్లాడే యువతకు ప్రాధాన్యం ఇస్తాం. వీరనపల్లికి కేంద్ర మంత్రి బండి చేసిందే ఉన్నదని చెప్పి కేటీఆర్ ప్రశ్నిస్తున్న పరిస్థితి మనకు చూడాలి. రాజన్న సిరిసిల్ల జిల్లా వీరనపల్లి మండలం భూక్య తండాలో బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ తో కరచాలనం చేస్తున్న గిరిజన మహిళలు అని చెప్పి 2.5 ఏళ్ళు ఆగుంది. మరి ఇక్కడ ఈ కాంగ్రెస్ దరిద్రం మనకెందుకు? దేశం అంతా కాంగ్రెస్ ను వదిలించుకుంటా ఉన్నది. మరి ఆ దరిద్రం ఇవాళ మన నెత్తినే ఉన్నది. మనం కూడా వదిలించుకోవాల్సిన సమయం ఆసన్నమైంది. 2 సంవత్సరాలు ఒప్పుకొట్టండి, కేసీఆర్ సీఎం అవుతాడు, మళ్ళీ మన రాష్ట్రం మరి ఇక్కడ సుభిక్షంగా వర్ధిల్లుతుంది అని చెప్తున్న పరిస్థితిని మనం ఇక్కడ ప్రధానంగా గమనించాలి. ఈ హైడ్రా పరిస్థితి చూస్తే ఏ విధంగా ఉన్నది అని అంటే, మరి వాళ్ళకు సంబంధించిన వాళ్ళు పెద్ద పెద్దోళ్ళ ఉంటే హైడ్రా అటువైపు చూడది, కానీ చిన్నోళ్ళ మీద మరి హైడ్రా బుల్డోజర్ ను పంపించి మరి ఇక్కడ బ్లాక్ మెయిల్లకు పాల్పడి ఏదైతే వీళ్ళ ఇల్లు కొట్టి పక్క దగ్గర నుంచి డబ్బులు వసూలు చేయడానికి మాత్రమే ఇవాళ హైడ్రా కమిషన్ల కోసమే ఏర్పాటు చేసిండు రేవంత్ రెడ్డి అని చెప్పి ఏదైతే ఆరోపణలు ఉన్నాయో, ఇవాళ హైడ్రా రాజ్యాంగేతర సంస్థగా వ్యవహరించి మరి ఇక్కడ మరి దానికి సంబంధించినటువంటి గిర్మిషన్లు అవన్నీ ఉన్నా కూడా మరి ఏది చూడకుండా ఏ విధంగా అయితే కూలగొట్టిందో, ఇప్పుడు వాళ్ళు కూలగొట్టినట్టు కట్టుకో అని చెప్పి తీరిగ్గా చెప్తా ఉన్న పరిస్థితి. పొరపాటున కూలగొట్టినా మళ్ళీ కట్టుకోండేట. సామాన్యుడితో ఆటలాడుకుంటున్న హైడ్రా అధికారులు 2024లో సున్నం చెరువు పరిధిలో భవనం కూల్చివేత, ఇప్పుడు బఫర్ FTL పరిధిలోకి రాదంటూ మెసేజ్ అట. మళ్ళీ భవనం కట్టుకుంటే అభ్యంతరం లేదన్న అధికారులు. నష్టంపై ప్రశ్నిస్తే కోర్టును ఆశ్రయించాలంటూ ఉచిత సలహాట. ఫ్రెండ్ కోసం అలైన్మెంట్ మార్చిన ఓ హైడ్రా ఉన్నతాధికారి ఇలా 2024లో సున్నం చెరువు పరిధిలో బఫర్ జోన్ లో ఉన్నది నీ ఇల్లు అని కూలగొట్టిండ్రు. ఇవాళ చూసుకుంటే మరి వాళ్ళు ఆ బఫర్ జోన్ ఎక్కడ రాకున్నది ఏమున్నదని చెప్పి దాని మీద సమగ్ర విచారణ చేయకుండానే ఇల్లు కూలగొట్టి ఇవాళ లే తూచి మేము పొరపాటు పడ్డం, మళ్ళీ మీరు కట్టుకొని అంటారన్నట. మరి కట్టిన పైసలన్నీ ఎవడిస్తాడు? మరి అలా ఏ విధంగా ఈ అధికారులు కూలగొడతారు? వీళ్ళని ఖచ్చితంగా కఠినంగా శిక్షించాలి. మరి ఇప్పటికే హైకోర్టు అనేక సార్లు హెచ్చరించింది. మీరు వెనక ముందు చూడకుండా, నోటీసులు ఇవ్వకుండా, వాళ్ళ దగ్గర ఉన్న ఆధారాలు పరిశీలించకుండా ఏ విధంగా మీరు కూల్చివేతలు చేస్తారని ఇది అడ్డంగా దొరికిపోయిన హైడ్రా అధికారులు ఈ రకంగా వాళ్లకు ఏదైతే నిబంధనలను బేఖాతరు చేసి కూలగొట్టిరో వాళ్ళని ఖచ్చితంగా కఠినంగా శిక్షించాలి. ఈ నష్టపరిహారం అంతా కూడా వాళ్ళ మరి సొంత ఖర్చుల నుంచి ఇప్పించాల్సిన బాధ్యత మరి ఇక్కడ కోర్టు మీద ఉన్నది. ఇంటర్ విద్యకు మంగళం, పీవీ తెచ్చిన సంస్కరణకు కాంగ్రెస్ తోట్లు, బోర్డు రద్దు దిశగా సర్కార్ అడుగులు, ఆర్డినెన్స్ తెచ్చేందుకు వేగంగా కసరత్తట. ఇక 1 to 12 పెడతాడట, 1 to 10th. మరి ఇక్కడ ఏదైతే మన SSC బోర్డు, అదే విధంగా చూసుకున్నట్టయితే ఇంటర్ బోర్డు 2 వేరు ఉంటే ఈ రెండింటిని విలీనం చేసి మరి ఇక్కడ ఇంటర్ బోర్డును రద్దు చేస్తారట. మరి ఇక్కడ ఇంటర్ విద్య ఉండదు, 1 to 12 ఒకటే ఉంటుంది అని చెప్తా ఉన్న పరిస్థితిని మనం ఇక్కడ చూడాలి. ఇక కొడంగల్కే సాగునీరు, కొడంగల్ సభలో తేల్చి చెప్పిన సీఎం రేవంత్.
ఇదే జిల్లాలోని వికారాబాద్, తాండూరు, పరిగి నియోజకవర్గాలకు మొండి చేయే 8 లక్షల ఎకరాలకు నీరు అందించే 90% పూర్తయిన పాలమూరు ప్రాజెక్టుపై వివక్ష. కాంగ్రెస్ వచ్చాక పైసా ఖర్చు చేయని వైనం. సర్కార్ తీరుపై జిల్లా రైతాంగం అసంతృప్తి. మరి అలా చూసుకుంటే కొడంగల్ మొత్తము తీసుకొచ్చి నేను ఘోరమైన డెవలప్మెంట్ చేస్తా, భారతదేశం అంతా కూడా కొడంగల్ వైపే చూడాలి అని చెప్తా ఉన్నాడు. ఇవాళ ఈయన ముఖ్యమంత్రి అయిన రోజే మరి ఇక్కడ ఏదైతే రాగద్వేషాలకు అతీతంగా, ప్రాంతాలకు అతీతంగా రాష్ట్రాన్ని అంతా కూడా డెవలప్మెంట్ చేస్తా అని చెప్పి ప్రమాణం చేసి ఇలా కొడంగల్ వైపు అందరూ చూసే విధంగా కొడంగల్ను డెవలప్మెంట్ చేస్తా, రాష్ట్ర పౌరుల పన్నులన్నిటి తీసుకుపోయి కొడంగల్లో పెట్టుకుంటా అన్నాడు. మరి గతంలో చూసుకున్నట్టయితే నీ గజ్వేల్నే చేసుకుంటావా, మీ సిరిసిల్లనే చేసుకుంటావా, మీ సిద్దిపేటనే చేసుకుంటావా అని చెప్పి ఆ రోజు విమర్శించి ఇవాళ నువ్వు కొడంగల్నే చేసుకుంటా అనే విధంగా చెప్తాను. ఒకటి. రెండోది, అవి కూడా శంకుస్థాపనలకే పరిమితం. ఈయన ఏదైతే ఆరంభ శూరత్వం, ఇవాళ పోయి కొబ్బరికాయలు కొట్టుడు, ఆ తర్వాత మర్చిపోడు. ఇవాళ ఎలివేటెడ్ కారిడార్లు అన్నాడు. మరి అక్కడి నుంచి హైదరాబాద్ లో ఇప్పటి వరకు వాళ్ళ పోయి శంకుస్థాపనలు చేసింది కానీ ఇప్పటి వరకు పనులు మొదలైన పాపాన పోలేదు. ఇవాళ ఈ దుర్మార్గపు ప్రభుత్వం కేవలం కొబ్బరికాయలు కొట్టి పిఆర్ స్టంట్లు ఇప్పించుకుంటు తప్ప ప్రజల కోసం పీకింది ఏం లేదనే విషయాన్ని అయితే మనం ఇక్కడ అర్థం చేసుకోవాలి. ఇక మహారాష్ట్ర ఒప్పుకుంటేనే తమ్మిడేటి బరాజట. బీజేపీ కేంద్ర మంత్రులు, ఎంపీలు మహారాష్ట్ర ప్రభుత్వంతో మాట్లాడి ఒప్పించాలన్న మంత్రులు నానా హడావిడి చేసి చివరకు బీజేపీ తోటి ముడి. మరి ఇక్కడ చేతగాని వాళ్ళు అనేది మనకు ముందే తెలుసు. అక్కడ మహారాష్ట్ర ఒప్పుకోదని చెప్తే మేము పెద్ద పుడింగి గాళ్ళం, మేము చేసుకొస్తామని చెప్పి 150 మీటర్ల ఎత్తు వరకు చేస్తాం, దీన్ని ఒప్పిస్తాం, అక్కడ నుంచి గ్రావిటీ తోటి నీళ్లు తెస్తామని మరి ఆ రోజు పిఆర్ సెంట్లు ఇచ్చి ఇవాళ తీరే టైంకి వచ్చినాక మహారాష్ట్రను ఒప్పించే బాధ్యత మరి బీజేపీ ఎంపీలదట. వాళ్ళు ఒప్పించినాక మీరు పీకనీకున్నారా? మరి ఇక్కడ ఆల్రెడీ ఒక ప్రభుత్వం మాట్లాడింది, అది ఒప్పుకోకనే రాజశేఖర రెడ్డి ప్రభుత్వంలో ఒప్పుకోకనే అది అక్కడ మూలకు పడి ఉన్నది. ఆ తర్వాత కేసీఆర్ దాన్ని పట్టాలెక్కేయడానికి అనేక సార్లు చర్చలు చేసి మరి దానికి ప్రత్యామ్నాయంగా మేడిగడ్డ దగ్గర నుంచి కడితే దాని మీద అనేక విమర్శలు చేసి ఇలా మళ్ళీ మేము తమ్మిడేటి దగ్గర కడతామని చెప్పి మరి తిప్పి ఆఖరికి చేతులు ఎత్తేసింది కాంగ్రెస్ సర్కార్ అనే విషయాన్ని మనం ఇక్కడ చూడాలి. సాక్షి తిరుపతి విషయానికి వస్తే తమిళనాట మరో టెస్టు. ప్రతిష్టంభంలో విజయ్ ప్రమాణ స్వీకారం. మద్దతు ప్రకటించిన అధికారికంగా లేక ఇవ్వని వీసీకే 4 డిమాండ్లు అంగీకరించాలని పట్టాట నేడు తుది నిర్ణయం తీసుకునే అవకాశం. విజయ్కి గవర్నర్ నుంచి ఇంకా అందని ఆహ్వానం. వీసీకే మద్దతు ఇస్తే నేడే దళపతి ప్రమాణ స్వీకారం. బయట నుంచే మద్దతు ఇస్తామన్న సిపిఐ, సిపిఎం. బెంగళూరుకు చేరిన 4 కాంగ్రెస్ ఎమ్మెల్యేలట. తమిళనాడు రాజకీయాల్లో శుక్రవారం మధ్యాహ్నం నుంచి నరాలు దిగే టెస్టులు చోటు చేసుకుంటున్నాయి. జోసెఫ్ విజయ్ అనే నేను అంటూ శనివారం ప్రమాణ స్వీకారానికి విజయ్ సిద్ధమయ్యారన్న సంకేతాలు టీవీకే వర్గాల్లో జోషులు నింపి సమరాల్లో ముంచెత్తినాయి. అదే సమయంలో మద్దతు ఇచ్చామని చెప్పి తర్వాత యూటర్న్ తీసుకున్న ఇండియన్ యూనియన్ ముస్లిం లీగ్ విడుదలై చిరుతైగల్ కచ్చి వీసీకే రూపంలో దళపతి విజయ్కి పెద్ద షాక్ తప్పలేదు. ముచ్చటగా మూడోసారి 118 మంది ఉంటేనే నువ్వు నా దగ్గరికి రా అని చెప్పి ఏదైతే గవర్నర్ చెప్పిండో మరి మొదట వేయండు. మరి అక్కడ ఏదైతే మాకు కాంగ్రెస్ మద్దతు ఇస్తుందని చెప్పి 107, 5, 112 మందితో పోతే 118 కావాలన్నాడు. మళ్ళా 116 మంది ఇస్తా ఉన్నారు వీసీకే ఉన్ను. మరి ఇక్కడ ఏదైతే దీనికి సంబంధించి ముస్లిం లీగ్, ఇండియన్ యూనియన్ ముస్లిం లీగ్ ఐయుఎంఎల్ కూడా 2 సీట్లతో మద్దతు ఇస్తుంది. నాకు 120 మంది ఉన్నది అని అంటే సంతకాలు మాత్రం 116 మంది ఉన్నాయి. మరి బయటకు వచ్చినాక ఐయుఎంఎల్ యూటర్న్ తీసుకున్నది. వీసీకే మా డిమాండ్లను నెరవేర్చేనే మేము లెటర్ ఇస్తామని చెప్తా ఉన్నది. మొత్తంగా మరి 2 సీట్లు అవసరం ఉన్నాయని చెప్పి వీళ్ళు విజయ్ని ఆటాడిస్తున్న పరిస్థితిని మనం ఇక్కడ చూడాలి. మరోవైపు ఏఐడిఎంకే అదేవిధంగా డిఎంకే గోటి కాడినక్కల్లాగా చూస్తా ఉన్నాయి. విజయ్ కనుక మరి ఇక్కడ ప్రభుత్వం ఏర్పాటులో చేతులెత్తినట్టే 2 పార్టీలు కలిసి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయాలని చెప్పి వాళ్ళు గోటికాడి నక్కలాగా ఎదురు చూస్తూ ఉంటే మరి ఇక్కడ తమిళనాట మాత్రం ఏం జరగబోతా ఉన్నది అనేది నిమిషానికి సమీకరణలు మారుతా ఉన్నాయి. మొదట సిపిఐ, సిపిఎం కూడా మద్దతు అన్నది. ఆ తర్వాత బేషరతుగా వాళ్ళు బయట నుంచి మద్దతు అని ఒప్పుకున్న తర్వాత ఇప్పుడు వీసీకే మళ్ళీ మోకాలు అడ్డు పెడతా ఉన్న పరిస్థితిని మనం ఇక్కడ చూడవచ్చు. బంగారు తునకలా మార్చుకుందామట. కలిసికట్టుగా కొడంగల్ని అభివృద్ధి చేసుకుందాం, తెలంగాణను అభివృద్ధి చేయవు. ఎందుకంటే తెలంగాణను అభివృద్ధి చేసే అంత కెపాసిటీ నీ దగ్గర లేదు, ఆ ఫండ్ నీ దగ్గర లేదు. నీకు అది ఎట్లా తెలంగాణను డెవలప్ చేయాలనో కనీసం ప్రణాళిక లేదు. 2.5 సంవత్సరాలు అయినాయి. ఇవాళ నువ్వు ఇచ్చిన 6 గ్యారంటీలకు అతిగతి లేదు, ఇచ్చిన 420 హామీలను నెరవేర్చేది లేదు, ఆదాయ వనరులను పెంచేది లేదు. కేవలం మద్యం ద్వారా ఆదాయం, అదేవిధంగా భూముల ధరలు పెంచి, రిజిస్ట్రేషన్ ఛార్జీలు పెంచి దాని ద్వారా ఆదాయం చేసి అందిన కాడికి అప్పులు తెచ్చి ప్రభుత్వం మరి అలా తెలంగాణ రాష్ట్రాన్ని అప్పుల కుప్పల్లో ముంచి తేలుస్తా ఉన్నదనే విషయాన్ని కూడా మనం ఇక్కడ చూడాలి. ఇక బెంగాల్కు 2 సార్లు మమతా బెనర్జీని ఓడించినటువంటి సువేంద్ర అధికారి వైపే మొగ్గు చూసింది. మరి పోయినసారి ఏదైతే 3 సార్లు వరుసగా ముఖ్యమంత్రి అయినా పోయినసారి 3వ సారి మరి ఆమె టీఎంసీ
ప్రభుత్వం ఏర్పడడానికి సరిపడా సంఖ్యాబలం ఉన్నా కూడా ఆమెను మాత్రం ఓడించిండు సువేంద్ర అధికారి. మరి అక్కడి నుంచి ఆమె వేరే నియోజకవర్గానికి వచ్చి మరి రీపోలింగ్ లో మళ్ళీ ఏదైతే ఉప ఎన్నికలో మళ్ళీ గెలిస్తే ఇయ్యాల మళ్ళా ఆమె సిట్టింగ్ స్థానం మీదే నిలబడి మళ్ళీ ఓడించిండు. మరి ఏదైతే 2 సార్ల ముఖ్యమంత్రిని ఓడించినటువంటి మమతా బెనర్జీని ఓడించినటువంటి మరి సువేందు అధికారి వైపే మొగ్గు చూపింది. బెంగాల్ సీఎం పదవిని ఆయనకే కట్టబెట్టబోతా ఉన్నది. మరోవైపు బెంగాల్ పరిణామాలతోటి ఇవాళ టీఎంసీకి సంబంధించిన ఎంపీలందరూ కూడా బీజేపీ బాట పట్టే అవకాశం ఉంటది. ఎందుకంటే తృణమూల్ కాంగ్రెస్ ను తొక్కి పెడుతుంది బీజేపీ. ఏదైతే బంగ్లాదేశ్ వాళ్ళతోటి అంటగాగి అనేక రకాల ఏదైతే మరి నేరాలలో పాలు పంచుకున్నారు మరి టీఎంసీకి సంబంధించిన నాయకులు. ఇప్పటికే కొంతమంది సెల్లు స్విచ్ ఆఫ్ చేసి మరి ఇక్కడ మమతా బెనర్జీ మేనల్లుడు అయితే ఆచూకీ లేకుండా వెళ్ళినట. ఆయన దొరికిన మరి లోపలేసడానికి ప్రయత్నం చేస్తా ఉన్నారు. మమతా బెనర్జీని మీద ఇక రాబోయే రోజులలో అనేక కేసులు నమోదయ్యి ఆమె జైల్లోనే తన పూర్తి జీవితాన్ని గడిపేయాన్ని కేసులను పెట్టబోతా ఉన్నది మరి బీజేపీ. దాంతో మరి ఇక్కడ టీఎంసీ ఎంపీలందరూ కూడా మళ్ళీ బీజేపీలో చేరి వాషింగ్ పౌడర్ నిర్మాలాగా అందరూ కూడా మళ్ళీ తేడతెల్లం అయ్యే అవకాశం ఉంటుంది. దాంతో మరి ఇక్కడ మహిళా బిల్లుతో పాటు డీలిమిటేషన్ బిల్లును ఇటు డిఎంకేను లాక్కొని అదేవిధంగా ఇటు టీఎంసీని లాక్కొని మరి పూర్తి స్థాయిలో ఆ బిల్లును నెరవేర్చుకోవడానికి బీజేపీ పంతం బట్టి ఉన్నదనే విషయాన్ని అయితే మనం ఇక్కడ చూడవచ్చు. లక్ష్యం 2 లక్షల భారీ జన సమీకరణకు బీజేపీ కసరత్తు. రాష్ట్రం నలుమూల నుంచి పార్టీ కార్యకర్తలతో పాటు ప్రజలను ప్రధాని మోదీ సభకు రప్పించేందుకు ఏర్పాట్లు. ఎక్కడికక్కడ జిల్లాల వారీగా ముఖ్య నేతలు ఎంపీలు ఎమ్మెల్యేలకు ఇన్ఛార్జ్ బాధ్యతలు. రాష్ట్ర అధ్యక్షుడు రామచంద్రరావు, కేంద్ర మంత్రులు కిషన్ రెడ్డి, బండి సంజయ్, ఎంపీలు ఈటల, డీకే అరుణ నిత్య పర్యవేక్షణ. పరేడ్ గ్రౌండ్ లో ఇవాళ మరి ప్రధానమంత్రి రాబోతా ఉన్నాడు. ఇక నెక్స్ట్ టార్గెట్ తెలంగాణ అని చెప్తా ఉన్నారు. ఇక్కడ చూసుకున్నట్టయితే తెలంగాణలో బీజేపీకి సంబంధించిన వాళ్ళు సీనియర్ ఏదైతే బండి సంజయ్ అదే విధంగా కిషన్ రెడ్డిలు మళ్ళీ జూనియర్లుగా చేరిన వాళ్ళు కుక్కల కొట్లాట అవుతా ఉన్నది. వాళ్ళిద్దరు ఇక్కడ ఏదైతే బీజేపీ పార్టీకి ఎవరు లోపలికి రాకుండా మరి కడ్డాంకాడ కుక్కల్లాగా వాళ్ళు కాపలా ఉంటా ఉన్నారు. ఎవరిని కూడా బీజేపీలోకి రాకుండా బీజేపీ డెవలప్ కాకుండా అడ్డుపడుతున్నదే బండి సంజయ్ అదేవిధంగా కిషన్ రెడ్డి. బండి సంజయ్ మరి ఆయనకు సబ్జెక్ట్ లేదు, నాలెడ్జ్ లేదు, కేవలం మరి హిందుత్వ పేరు మీదనే ఓట్లాడుకుంటూ ఇవాళ మరి ఇక్కడ నరేంద్ర మోడీని చూపించు మరి 2 సార్లు గెలిచినా కూడా ఇప్పటి వరకు ఆయనకు మాట్లాడే విధానం తెలియదు. ఆయన కూడా రేవంత్ రెడ్డిని మించి బూతులు మాట్లాడడం తప్ప ఇవాళ ఆయనకు కనీస జ్ఞానం లేదు, పరిజ్ఞానం లేదు అని చెప్పి తేడతెల్లమైంది. ఇంకా బండి సంజయ్ని అదే రీతిలో ఆయనకు ఫ్రీ హ్యాండ్ ఇచ్చినట్టయితే బీజేపీని సర్వనాశనం చేసే అవకాశం కూడా ఉంటది. ఆంధ్రజ్యోతి విషయానికి వస్తే 3వ సారి కూడా సారీ అని చెప్పి చెప్తా ఉంటే మరోవైపు సుప్రీంకోర్టుకు వెళ్ళడానికి టీవీకే సిద్ధమవుతా ఉన్నదట. ఎందుకంటే సింగిల్ లార్జెస్ట్ పార్టీగా ఉన్న మమ్మల్ని ఎందుకు మరి పిలవద్దు అని చెప్పి మరి ఇక్కడ సుప్రీంకోర్టులో కేసు వేయబోతా ఉన్నది. ఇక 7.5 కృష్ణా జలాలట. 2 నెలల్లో వికారాబాద్ కృష్ణా రైల్వే లైన్, టేకుల రోడ్డు వద్ద సిమెంట్ ఫ్యాక్టరీ నిర్మాణం, లగచెల్ల పార్కు పెద్ద పరిశ్రమలు. కొడంగల్ను బంగారు తునక చేసుకుందాము. ఇంకా నువ్వు తునక చేసుకుంటూనే ఉండు. ఆల్రెడీ 2.5 అయిపోయింది. ఇంకొక 7.5 అయ్యే ఉంటే లాస్ట్ ఇయర్ లో ఏం జరిగేది ఉండదు, పీకేది ఉండదు. మరి ఈ సంవత్సరంన్నరలో నువ్వు ఏం బిక్తావో ఇక చూడాలి. ఇప్పటికే మరి నీ ద్వారా కొత్త ప్రాజెక్టు లేదు, పెండింగ్ ప్రాజెక్టు పూర్తయింది లేదు, కొత్త నిర్మాణాలు లేవు, 6 గ్యారంటీలు అమలు లేదు, 420 హామీలు నెరవేర్చింది లేదు, మహిళలకు మరి ఇస్తాన్న 2500 లేవు, కళ్యాణ లక్ష్మి తులం బంగారం లేదు. ఈ విధంగా రాష్ట్రాన్ని ఏమార్చుకు తింటూ ఇప్పటికే 4 లక్షల కోట్ల అప్పు తీసుకొని మరి ఇక్కడ వీళ్ళు మాత్రం బలపడతా ఉన్నారు, జేబులు నింపుకుంటా ఉన్నారు. కానీ మరి ఇక్కడ సామాన్య ప్రజలకు వచ్చింది లేదు. ఇవాళ ఎకానమీ ఏ విధంగా దిగజారిపోతా ఉన్నదో మనందరం కూడా చూస్తా ఉన్నాం. ఇవాళ షాపులు కనీసం టీ కొట్లు కూడా నలవని దుస్థితి వచ్చింది తెలంగాణ రాష్ట్రంలో అనే విషయాన్ని మనం ఇక్కడ చూడాలి. జలాల పేరిట బీఆర్ఎస్ చూపిడట. అందరిదో ఏడుపు అయితే ఈమెదో ఏడుపు. ఏమైనా బీఆర్ఎస్ వినబడి ఏడవడమే తప్ప ఇవాళ బీఆర్ఎస్ తిడితే వీళ్ళందరూ కలిసి నన్ను తిడతారు. నన్ను తిడితే నేను డెవలప్ అవుతా, నేను నలుగురు నోన్లల్లో నాంతా. మరి ఇక్కడ కాంగ్రెస్ వాళ్ళు నన్ను పట్టించుకుంటలేరు. ఇక బీఆర్ఎస్ ని తిట్టాలి, మరోవైపు కాంగ్రెస్ ను కొడంగా ఏదైతే మరి రేవంత్ రెడ్డికి నేను సపోర్ట్ గానే ఉండాలి. ఇది చీకటి మైత్రి బంధం మాది కొనసాగుతూనే ఉండాలి. మరి ఇక నేను బీఆర్ఎస్ తిడితే బీఆర్ఎస్ వాళ్ళు అందరూ కూడా నన్ను తిట్టాలి, నన్ను తిడితే నేను హైలైట్ కావాలని చెప్పి చూస్తా ఉన్నది తప్ప ఈమెకు మరి ఇక్కడ ఏదైతే కేసీఆర్ బిడ్డ అనే గౌరవాన్ని ఇంకా కూడా బీఆర్ఎస్ శ్రేణులు చూస్తా ఉన్నారు. లేదంటే రాళ్లతోటి తరిమేసే రోజు కూడా వస్తుంది కవితకు. 5 కిలోమీటర్ల పనులు వెంటనే చేపట్టాలి. నిర్మాణాలపై అతి తక్కువ ప్రభావం పడేలా మూసి ప్రాజెక్టు అలైన్మెంట్ ను మార్చుకోవాలి. పనులు అత్యంత పారదర్శకంగా చేపట్టాలి. ప్రజల భాగస్వామ్యంతో సాకారం చేయాలి. వచ్చే ఆగస్టులో పనులు ప్రారంభించాలి. అధికారులతో భేటీలో కేబినెట్ సబ్ కమిటీ ఏదైతే మూసి సుందరీకరణ పనులకు సంబంధించి కేబినెట్ సబ్ కమిటీ
మరి నిన్నటి రోజున అధికారులకు రివ్యూ చేసిందట. అలా 5 కిలోమీటర్ల పనులు వెంటనే చేపట్టాలి, ఎందుకంటే మనం అవి గాడెక్కితేనే మన అడ్వాన్సులు అనేవి వస్తాయి. మరి మనకి ఇస్తా అన్న కమిషన్లు ఏవైతే ఉన్నాయో అవి అడ్వాన్స్ రూపంలో తీసుకొని ఈ 2.5 సంవత్సరాలలో మరి ఎంతో కొంత పనులను కొంచెం ముందుకు జరిపి అడ్వాన్సులు అన్ని తీసుకుందాం, ఆ తర్వాత రాముడేటో రాకాశేటో అన్నట్టు ఉన్నది మరి ఇక్కడ కాంగ్రెస్ పరిస్థితి అనే విషయాన్ని మనం ఇక్కడ చూడాలి. ఇక వేతనాలు లేవు, అవుట్ సోర్సింగ్ ఉద్యోగులకు నెలల తరబడి జీతాలు ఆలస్యం, పైగా ప్రభుత్వం నుంచి ఇంకా వెలువడని కొనసాగింపు ఉత్తర్వులు. దీంతో అందరికీ ఏప్రిల్ నెల వేతనాలను నిలిపివేసిన రాష్ట్ర ఆర్థిక శాఖ, నీటిపారుదల శాఖ, పలు ఆరోగ్య విభాగాల్లో 5 నెలలుగా చెల్లింపులు లేవట. కొన్ని శాఖల్లో నిధులు వచ్చినా ఏజెన్సీలు ఆపుతున్నాయన్న ఆరోపణలు. ఆందోళనలో అవుట్ సోర్సింగ్ ఉద్యోగులు ఏజెన్సీల రద్దుకు డిమాండ్, నేరుగా ప్రభుత్వమే జీతాలు చెల్లించే ఏర్పాట్లు చేయాలని చెప్పి విజ్ఞప్తి అని చెప్పి ఏదైతే అవుట్ సోర్సింగ్ ఉద్యోగులను ఎక్కడికక్కడ ఆపేయాలని చెప్పి కాంగ్రెస్ గవర్నమెంట్ ఏదైతే నిర్ణయం తీసుకున్నదో వాళ్ళకి 5 నెలల నుంచి వేతనాలు వస్తలేవట. మరోవైపు వీళ్ళను కొనసాగించాలనా మరి లేదంటే వాళ్ళను నిలిపివేయాలనా అనేది స్పష్టంగా చెప్పకపోవడంతో ఇప్పుడు ఏప్రిల్ నెల జీతాలు అన్ని డిపార్ట్మెంట్లలో కూడా ఆపేసిండ్రు అని చెప్పి చెప్తా ఉన్న పరిస్థితి. ఈనాడు దినపత్రిక విషయానికి వస్తే ఎస్ఐఆర్ కుట్రలను అడ్డుకుంటాం, ఆ ప్రక్రియ పేట పశ్చిమ బెంగాల్, యూపీ, బీహార్లలో కలిగిన అక్రమాలు ఇక్కడ సాగనివ్వం. హిందూ ముస్లింలు ఇద్దరు 2 కాళ్ళు హజ్ ప్రారంభ కార్యక్రమంలో రేవంత్ రెడ్డి, మీకు హిందూ ముస్లింలు 2 కాళ్ళు కాదు, మీరు ఆధారపడ్డదే ముస్లింల ఓట్ల మీద. ఇవాళ ముస్లింల కోసం ఏమైనా చేయడానికి కాంగ్రెస్ సిద్ధపడుతుంది. కాంగ్రెస్ అంటేనే కాంగ్రెస్ అని చెప్పి మరి ముద్ర పడిపోయినది. ఇవాళ పశ్చిమ బెంగాల్లో బంగ్లాదేశ్ ఓట్లు వాటిని ఏరేస్తా అంటే అడ్డుపడ్డది మీ రాహుల్ గాంధీ. ఇవాళ ఏదైతే తెలంగాణలో పాత బస్తీలో మరి ఇక్కడ విదేశీల ఓట్లున్నా కూడా మీరు వాళ్ళందరికీ గుర్తింపు కార్డులు ఇచ్చే ప్రయత్నమే చేస్తారు. ఖచ్చితంగా మరి మిమ్మల్ని ఎస్ఐఆర్ లో ఏదైతే ఇతర దేశస్తులు ఎవరికైతే ఓట్లున్నాయో ఖచ్చితంగా తొలగించాల్సిందే. మీరు ముస్లిం ఓట్ల కోసం హిందువుల మీద ఏ విధంగా అయితే వివక్ష చూపిస్తా ఉన్నారో ఖచ్చితంగా కాంగ్రెస్ కు హిందువులు అనే వాళ్ళు ఎవరు కూడా కాంగ్రెస్ వేయద్దు అనేది అయితే ఒకసారి తీర్మానం చేసుకోవాలి. ముస్లిం పక్షపాతిగా ఉన్నది ఇలా కాంగ్రెస్, ముస్లిం ఓట్లనే నమ్ముకొని ఉన్నది. దానికోసం మరి మెజార్టీ హిందువుల మీద విషం కక్కుతా ఉన్నది కాంగ్రెస్ అనే విషయాన్ని కూడా మనం గమనించాలి. తమిళనాట హైడ్రామా వామపక్షాలు తోడొచ్చిన దాటని మ్యాజిక్ ఫిగర్ అని చెప్పి మనం చెప్తున్న పరిస్థితి. మోడీ పర్యటనతో రాష్ట్ర రాజకీయాల్లో పెను మార్పు. అంతే, మనకు చేత కాదు, మోడీ అత్తనే మనకు పెను మార్పులు జరుగుతాయి తప్ప మన టాలెంట్ తోటి మరి ఇక్కడ తెలంగాణలో బీజేపీని మరి ముందుకు తీసుకెళ్దాం అనడానికి అయితే ఎవరు లేరు. బెబ్బబ్బా మెమ్మెమ్మే వాళ్ళను ముందర పెట్టి ఇవాళ ఆ బీజేపీ డెవలప్ కాకుండా వీళ్ళే మోకాలు అడ్డుతున్నారు అనే విషయాన్ని అయితే మనం ఇక్కడ గమనించవచ్చు. టాలెంట్ ఉన్నటువంటి ఈటెల రాజేందర్ లాంటి వాళ్ళను బయటికే రాకుండా ఎక్కడికక్కడ తొక్కేస్తూ ఇవాళ బీజేపీ మీద గుత్తాధిపత్యం చెలాయించడానికి ప్రయత్నం చేస్తా ఉన్నారు. మార్కెట్లు ఫుల్, కొనుగోళ్లు డల్లు. వరంగల్ జిల్లా నర్సంపేటలో నెక్కొండ మండలాల్లోని వ్యవసాయ మార్కెట్లో మొక్కజొన్న పంటను అమ్ముకునేందుకు రైతులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. వ్యవసాయ మార్కెట్ మక్కలతో నిండిపోవడంతో సకాలంలో కొనుగోలు జరగక రైతులు రోజుల తరబడి మండుటెండలో నిరీక్షిస్తున్నారు. సాయంత్రం వేళ ఈదురుగాలతో కూడిన వర్షం కురుస్తుండడంతో మక్కలను కాపాడుకోవడానికి కవర్లు కప్పుకుంటా ఉన్నారు. ఈ రీతిలో ఇవాళ తాబేదారు పత్రికలు కూడా మరి అక్కడ ఏదైతే వీటిని చూసి ఇక కూడా రాయకపోతే ప్రజలు చెప్పులతో కొట్టే పరిస్థితి ఉన్నది అని చెప్పి మరి ఇక్కడ రాసిన వార్తలు ఇవి. మరి వాళ్ళు కూడా చూడలేక ఏదైతే నీకు జాకీలు లేపే అటువంటి పత్రికలు కూడా చూడలేక ఈ విధంగా రాస్తా ఉన్నాయి. మరి ఇక్కడ మార్కెట్లు ఫుల్ ఉన్నాయి, కొనుగోళ్లు డల్ ఉన్నాయి. మరి ఎట్లా మరి రైతు ప్రభుత్వం అన్నావు, ఇలా రైతులకు ఏది అండదండగాను నిలిచేది? ప్రతి గింజకు క్వింటాలకు 500 రూపాయలు మరి ఇక్కడ బోనస్ ఇస్తా అన్నావు, కనీసం వీళ్ళు కొనుగోలు కూడా చేస్తలేవు మక్కలు, జొన్నలు. మరి ఈ రీతిలో ఇవాళ కాంగ్రెస్ ప్రభుత్వం రైతులను బిచ్చగాలం చేసి రోడ్ల మీద పడేసింది. ఇవాళ అందరి కాళ్ళు మొక్కుతూ వాళ్ళను ఏ విధంగా వాళ్ళను దిగజారుస్తా ఉన్నది ఇవాళ కాంగ్రెస్ ప్రభుత్వం. ఇవాళ ఆరుగాలం శ్రమించి పంట పండించిన రైతు అన్నిటిని కూడా అధిగమించి నువ్వు యూరియా అందకున్నా, అదేవిధంగా కరెంట్ ఇవ్వకున్నా, నీళ్ళు ఇవ్వకున్నా, ఆ అసౌకర్యాలన్నింటినీ కూడా అధిగమించి ఇవాళ పంట చేతికచ్చే దాన్ని నోటికి రాకుండా చేస్తా ఉన్నది రేవంత్ రెడ్డి ప్రభుత్వం. సకాలంలో కొనుగోలు చేయక ఇవాళ ఏదైతే అక్కడ ఆ కల్లాల దగ్గర పడిగాపులు కాసి గుండెపోటుతో మృతి చెందుతా ఉన్నారు. అదేవిధంగా చూసుకున్నట్టయితే పిడుగుపాటుకు మృతి చెందుతా ఉన్నారు, గోడలు కూలి మృతి చెందుతా ఉన్నారు, కళ్ళాల్లో మరణ మృదంగం అవుతా ఉన్నది. అయినా కూడా కాంగ్రెస్ లో కనికరం మాత్రం రావడం లేదు. ఈ రీతిలో రైతును గోసవుచ్చుకుంటున్నటువంటి ఈ ప్రభుత్వాన్ని గద్దెదింపాల్సిన బాధ్యత కూడా రైతులే తీసుకోవాలి. 10,000 రూపాయల పెట్టుబడి సాయాన్ని అందిస్తే కేసీఆర్ దాన్ని 15,000కు పెంచుతా అని చెప్పి మరి ఏదైతే వీళ్ళు హామీ ఇచ్చిందో మరి ఆశపడి మోసపోయినరు, గోసపడతా ఉన్నారు. ఇవాళ ఏదైతే తెలంగాణకు తీవ్ర అన్యాయం చేసి
చేసిన కాంగ్రెస్ పార్టీని పాత రోజులన్నింటినీ కూడా మర్చిపోయి తిరిగి కాంగ్రెస్ కు పట్టం కడితే ఇవాళ రైతును ఏ విధంగా తయారు చేసింది, ఏ విధంగా రోడ్డున పడేసిందో ఒక్కసారి ఆలోచన చేసి కాంగ్రెస్ ను మరి దేశమంతా కూడా మరి వాళ్ళను వదిలించుకుంటా ఉంటే మన నెత్తిలో ఎందుకు పెట్టుకోవాలని ఒకసారి ఆలోచన చేసుకొని మరి ఇక్కడ కాంగ్రెస్ కు హటావో తెలంగాణకు బచావో అనే నినాదంతో ముందుకు సాగాల్సిన అవసరం ఉన్నదని తెలియజేస్తూ ఇది ఈ రోజు మార్నింగ్ న్యూస్. రేపు వెళ్తాం. థ్యాంక్ యూ వెరీ మచ్.